ప్రత్యూష స్టిల్ ఒకవేళ ఇండస్ట్రీలో ఒక పెద్ద టాప్ స్టార్గా ఇప్పటికి ఉండుంటే ప్రత్యూష బ్రదర్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండేది? చాలా బాగుండేది. ఈ పాటికి ఎప్పుడో హీరో అయిపోయేవాడు. నేను ఇంతగా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. బాబుని చేయి పట్టుకొని నడిపించాల్సిన అవసరం ఉండేది కాదు. తనే అమ్మలాగా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయేది. లేదు కాబట్టి అమ్మని నేనే, అక్కని నేనే, తండ్రిని నేనే, వాడికి అన్నీ నేనే తీసుకెళ్తున్నా. అక్క బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయి, అమ్మవారి బ్లెస్సింగ్ తప్పకుండా ఉంటాయి. అమ్మ ఎప్పటికీ పక్కనే ఉంటాయి. కాబట్టి నా కొడుకు సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాను. ఎలా ఉండేది వాళ్ళిద్దరు బాగుంది? ప్రత్యూష తమ్ముడు చాలా బాగుండేది. బాండింగ్ చాలా ఎక్సలెంట్ బాండింగ్. ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. 94లో ఫాదర్, మా హస్బెండ్ చనిపోయాడు. అప్పటి నుంచి నేను ఫాదర్ ప్లేస్లోకి వచ్చేసాను వాళ్ళకి. అక్క వాడికి మదర్ ప్లేస్లోకి వచ్చేసింది. కొద్దిగా నాకు భయపడేవాడు బాబు, కానీ అక్క దగ్గర చాలా క్లారిటీగా ఉండేవాడు, చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాడు. ఏదన్నా కొనాలన్నా, ఏమైనా డబ్బులు కావాలన్నా పోయి అక్కనే అడిగేవాడు, నన్ను అడిగేవాడు కాదు. తను షూటింగ్ నుంచి ఎక్కువ చెన్నైలో షూటింగ్స్ చేసేది పాప. అంటే తెలుగు కంటే చెన్నైలో చాలా సినిమాలు చేసింది ప్రత్యూష. సో చెన్నై నుంచి వచ్చేసింది అనుకోండి, వాడు అక్క దగ్గరికి వెళ్ళి అక్క మనీ డబ్బులు ఇప్పించు అని అంటే తను కూడా ఇండిపెండెంట్గా ఏది తీసుకునేది కాదు. రెమ్యునరేషన్ ఏదన్నా వచ్చినా మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసేది. తను వచ్చినప్పుడు తీసుకొచ్చేసి నా చేతిలో పెట్టేసి, అమ్మ ఇంత వచ్చింది, ఇంకా నువ్వు లెక్కలు చూసుకొని ఇష్టం అని చెప్పేసి నాకు ఇచ్చేసి మళ్ళీ ఆ రోజు రెస్ట్ తీసుకొని తెల్లారి కొద్దిగా బయటకు వెళ్ళాలి, అట్టి ఫ్రెండ్స్తో వెళ్ళాలి, సిరెక్కతో వెళ్ళాలా అలా అనుకున్నాం. అమ్మ నాకు 2000 ఇవ్వు అనేది. ఆ 2000కి ఇంకొక 500 ఎక్స్ట్రా కలిపి 2500 ఇవ్వు అన్నది. పోయేసి వచ్చింది, కొద్దిగా అక్కతో వెళ్తుంది, అలా ఎలా తిరిగేసి వస్తుంది చెప్పి నేను 2500, దాన్ని 2000 తీసుకుని తమ్ముడికి 500 ఇచ్చింది. అలా అంటే ఎక్కువ బాండింగ్. డాడీ లేకుంటేంది నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, అలాంటి బాండింగ్ ఇద్దరికి చాలా ఉండేది. చాలా అటాచ్మెంట్ ఉండేది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్క చనిపోయిన రోజు నుంచి 2002 ఫిబ్రవరి 24 నుంచి ఈ రోజు వరకు బాబు ఒక క్రాకర్ కాల్చలేదు, నా దీపావళి ఫెస్టివల్, తను ఒక కైట్ ఎగరేయలేదు, సంక్రాంతి ఫెస్టివల్. అక్క ఉన్నప్పుడు రాత్రి 8-9 గంటల వరకు పైన కైట్లు ఎగరేస్తూ ఉండేవాళ్ళు, ఇద్దరు ఆడుకుంటూ పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. క్రాకర్స్ కూడా ఇద్దరు క్రాకర్స్ కలిసి లాస్ట్ క్రాకర్కి నన్ను బలవంతంగా పైకి తీసుకెళ్ళి పైన అమ్మని లాస్ట్ క్రాకర్ ఏది నువ్వు చూడాలి అని చెప్పి నన్ను తీసుకెళ్ళాను. అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటిది ఈ రోజు వరకు కూడా ఈ 24 ఇయర్స్లో బాబు ఒక క్రాకర్ కాల్చలే, ఒక కైట్ ఎక్కరేలే, పండుగ కొత్త డ్రెస్సులు వేసుకోడు, అక్కనే లేదు, ఇవన్నీ ఎందుకమ్మా అంటాడు. అంటే అంత బాండింగ్. చాలా బాధపడుతున్నాం.